Hey guys, welcome back to our YouTube channel Mamta Neta 3. మీకు ఒకటి చూపిస్తా. Wait. So ఇవన్నీ మనం ఇందులో పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే నేను ట్రిప్కి వెళ్తున్నా కాబట్టి. ట్రిప్పే కదా, ఎందుకంత ఎగ్జైట్మెంట్ అని మాత్రం అనుకోకండి ప్లీజ్. ట్విస్ట్ ఏంటంటే సోలో ట్రిప్ ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. కొంచెం నర్వస్ ఉంది, టెన్షన్ ఉంది, భయం ఉంది, బట్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎక్కడికి ఏంటిది అని మాత్రం నేను చెప్పను. ఏమేమి తీసుకెళ్తున్నా, ఎలా ఏంటి అని చెప్పి ఇప్పటికైతే అన్నీ చూపిస్తా మీకు. అంటే మీలో ఎవరైనా అట్లా సోలో ట్రిప్ వెళ్దామని వెళ్ళలేక, ఒకవేళ వెళ్తే మేము తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నాకు తెలిసినంత వరకు అయితే నేను ప్యాక్ చేసుకుంటా. బట్ ఏదైనా మిస్ అయితే మాత్రం మీరు సోలో ట్రిప్ వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూస్తే మీరు ఏదైతే మిస్ అయ్యిందో అది మీరు ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం. నేనైతే మ్యాక్స్ అయితే మర్చిపోతా నా బంగారు కొండ. అసలు టైం లేదు. రేపు నేను వెళ్ళాల్సిందనమాట. ట్రైన్ రేపు ఉంది. ఈరోజు మొత్తం షాపింగ్ చేసిన, దాని తర్వాత స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చిన. అండ్ ఇప్పుడే స్టిచ్చింగ్ నుంచి అన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చిన. సో ఈ సోలో ట్రిప్ ఎందుకో తెలుసా? అసలు తెలుసా? తెలీదండి. నా బర్త్డేకి నేను సోలో ట్రిప్ వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా. బట్ ఎప్పటి నుంచో అంటే అప్పుడు మనం చిన్నోళ్ళం కదా, అంటే ఇప్పుడు కూడా చిన్నోళ్ళమే. బట్ ఆ టైంలో ఎప్పటి నుంచో అనుకుంటే అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు పంపలేదన్నమాట. తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అండ్ ఆల్సో ఈ ట్రిప్ నేను సోలోగా వెళ్తున్నా అని చెప్పి మా ఇంట్లో కూడా తెలియదు సీరియస్లీ. సో యా, మీతో పాటు వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. పక్క మా మమ్మీ నన్ను తిడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్. దిస్ ఈజ్ మై బర్త్డే డ్రెస్. నేనే స్టిచ్ చేయించుకున్నాను. నేను మోస్ట్లీ స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెసే వేసుకుంటా. సో యా, హియర్ యూ గో. స్టిచ్ చేయించుకున్నా. ఏ బోటిక్ కాదు, ఎక్కడో పెద్ద షాప్లలో కాదు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుంది. సో షీ సో ఫేవరెట్ ఫర్ మీ. తనతో కుట్టించుకుంటా. నాకు ఏ డిజైన్ చెప్తే, ఎట్లా చెప్తే అట్లనే కుడుతుంది అనమాట. సో ఈ డ్రెస్ తనే కుట్టింది. ఇది నా బర్త్డే డ్రెస్. ఎంతైనా కూడా బర్త్డే మంత్ స్పెషల్గా అనిపిస్తుంది కదా మనకు. నాకైతే ఘోరంగా స్పెషల్ అనిపిస్తుంది నా బర్త్డే మంత్. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను క్రిస్మస్ కోసం స్టిచ్ చేయించుకున్నా. కంప్లీట్ వైట్ కాటన్. ఇది బ్యాక్ సైడ్. సో ఇది ఫ్రాక్. నా నార్మల్గా ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలా రోజు రీచ్ అవుతా అనమాట అక్కడికి, నేను వెళ్ళే లొకేషన్కి. సో బై గాడ్ గ్రేస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ అయితే ఈ ఫ్రాక్ వేసుకోవడానికి. మెయిన్ ఇంపార్టెంట్ స్వెటర్. విశాల్ మార్ట్ అని చెప్పి మేము నియర్గా ఉన్న ప్లేస్లో ఉంది. నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళినాను విశాల్ మార్ట్ అని చెప్పి. చాలా రీజనబుల్గా ఉండే ప్రైజెస్. అంటే క్లాత్స్ కొంచెం, అంటే క్లాతింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది, అంత బాగాలేదు. కొన్ని అయితే రీజనబుల్ అనిపించినాయి. సో అందులో ఈ స్వెటర్ ఒకటి అనమాట. రీజనబుల్గా వచ్చింది. లైక్ అరౌండ్ 750 అలా అందరికీ వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుండే. ఈ స్వెటర్ ఇందులో పెడితే ఇంకా బట్టలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒకటి బ్లాక్ జీన్స్. సో ఇది ఒక జీన్స్ అన్నమాట. ఇది స్కిన్నీ జీన్స్, బ్లూ కలర్ ఒకటి. మొత్తం టోటల్గా నాకు తెలిసి 3 జీన్సెస్ తీసుకెళ్తున్నాను. కొంచెం చిన్నగా నచ్చింది. సో ఒక్కొక్కసారి చూపిస్తాను. అదంతా మా చెత్త. దీనికోసం అని చెప్పి, ఇవన్నిటి కోసం అని చెప్పి అదంతా అలా చేయాల్సి వచ్చిందనమాట. సో ఇలా అయితే పెడుతున్నాను. 3 జీన్సెస్ ఉన్నాయి కదా, 3 జీన్సెస్ మీదకి ఫస్ట్ ఇది ఒకటి స్వెట్ షర్ట్, అగైన్ హుడీ. ఇది ఒక హుడీ తీసుకున్నాను. అంటే నేను పోయే ప్లేస్ కొంచెం కూల్ వెదర్ అనమాట. టాప్స్ వచ్చేసి నాకు కొన్ని స్లీవ్లెస్, కొన్ని హ్యాండ్స్వి అలా ఉన్నాయి. బట్
కమింగ్ టు వెస్ట్రన్, మొత్తం స్వెట్ షర్ట్స్ హుడీస్ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వైట్ టీ షర్ట్ పైనకి పింక్ షర్ట్, ఇది మొత్తం క్లోజ్ చేసేసిన, మళ్ళీ ఇప్పుతున్నా మీకోసం. సో ఇది పింక్ షర్ట్, ఈ పింక్ షర్ట్ ఈ వైట్ దాని మీద తీసుకున్నాను అనమాట. నో ఆన్లైన్ షాపింగ్, నేను ఆఫ్లైనే ఎక్కువ తీసుకుంటా. డైరెక్ట్ షాప్కి వెళ్ళి ట్రయల్ చేసి తీసుకుంటా. నాకు ఆన్లైన్ షాపింగ్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మనకు కొంచెం తుత్తురాట ఎక్కువ. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ గైస్, ఇగ్నోర్ మై బట్టలు. అంత క్లమ్జీ ఉంది, ఎందుకంటే నా బట్టలు చదువుకోవడానికి ఆ బట్టలు ఖరాబ్ చేసిన అనమాట. సో నా బట్టలు చదువుకోవడానికి ఆ బట్టలు ఖరాబ్ చేసిన అనమాట. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. అయితే సర్దినాను, బట్ ఇందులో బట్టేలాగా లేవు గైస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బ్యాగ్, యా స్వెటర్ అండ్ షూస్, చప్పల్, బ్లాంకెట్ పెట్టుకుందాము. కొంచెం ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులో ఓన్లీ బట్టలు పెట్టుకుంటున్నాను. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఈ షూస్ తీసుకున్నా, చెప్పులు వైటే ఉంటాయి, మోస్ట్లీ వైటే ఉంటాయి, అన్నీ వైటే ఉంటాయి. కమింగ్ టు జ్యువెలరీ, ఇలా వచ్చేసి చైన్స్ అండ్ బ్రాస్లెట్స్, ఇవన్నీ చిక్కు ఉన్నాయి, చూపెట్టలేను ఇప్పుడు, వేసుకున్నప్పుడు చూపిస్తా మళ్ళీ. ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్, ఇంకా 2 రబ్బర్ బ్యాండ్స్ మాత్రమే తీసుకెళ్తున్నా. నేను ఆల్రెడీ పెట్టుకున్నా ఒకటి, సో ఇదొకటి బనానా క్లచ్ ఒకటి తీసుకెళ్తున్నా. చిన్న క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, సో ఇది ఫ్రాక్ పైనకి అట్లా యూజ్ అవుతుంది అని తీసుకెళ్తున్నా. హెయిర్ సిరమ్, నా స్ట్రైట్నర్ కూడా తీసుకెళ్తున్నాను, కాజల్, లిప్ లైనర్, నెయిల్ పాలిష్, ఇంకా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవన్నీ నేను మార్నింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్యాక్ చేసుకోవట్లేదు. మార్నింగ్ పెట్టుకున్న తర్వాత ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకుందాం. టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా. సో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చాలా బాగుంది కదా. నాకు తప్ప ఇంకెవరికి నచ్చదు, నాకు తప్ప ఇది ఇంకెవరికి నచ్చదు నాకు తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మా ఫ్రెండ్స్కి నచ్చదు, ఎవరికి నచ్చదు. మీకు నచ్చింది మీరు తీసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. పక్కనోడి గురించి పట్టించుకోకండి. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. అన్ని ఇందులో వేసి గాయస్, నేను ఇంతసేపు బ్యాగ్ ప్యాక్ చేసి ఉండే కదా, అప్పుడు మధ్యలో వ్లాగ్ ఆపేసినాను. ఎందుకంటే నాకు ఒక పార్సల్ వచ్చిందని చెప్పి కాల్ వచ్చింది. కిందికి వెళ్ళి చూస్తే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటే వావా ఒరిజినల్స్ టీమ్ దగ్గర నుంచి నాకు సతీష్ గారు ఈ పార్సల్ పంపించారు. అండ్ ఆల్సో ఫ్లాష్. థ్యాంక్ యూ సో మచ్ వావా ఒరిజినల్ టీమ్ అండ్ సతీష్ గారు ఫర్ దిస్ గిఫ్ట్. నాకు చాలా చాలా నచ్చింది. ఈ గిఫ్టే కాదు, నా ఫేవరెట్, ఇంతకు మించి ఇంకా నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేవి కూడా లోపల ఉన్నాయి. నాకు కిడ్నా జాయ్స్ అంటే చాలా ఇష్టం. 22 బర్త్డే, సో ఇక్కడ నా 22 కిడ్నా జాయ్స్ ఉన్నాయి. 22 కిడ్నా జాయ్స్ అంటే 22 టాప్ ఫేవరెట్ స్వీట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ కలాకండ్, ఇది మోతీచూర్, నా ఫేవరెట్ అన్నమాట. స్టార్ట్ చెప్పాలి కదరా. టెడ్డీ బేర్ ఇచ్చినందుకు అండ్ అడ్వాన్స్ గా నేను ఉండట్లేను అని తెలిసి సో అడ్వాన్స్ గా పంపించినారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ స్వీట్స్ కి మెయిన్ గా కిడ్నా జాయ్స్ కి అయితే స్పెషల్ థ్యాంక్స్.
ఓవరాల్గా థ్యాంక్స్.